హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ పెడుతుంది. అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలను ఆధారం చేసుకొని అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం, అందులో భాగంగా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పర్యటనలో మాత్రమే ఈ రూల్స్ వర్తించే విధంగా ఇప్పుడు వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ జగన్ అంటేనే జనం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమందే రావాలి, ఇంతమందే వస్తారు అని చెప్పడానికి చాలా కష్టం. వాళ్ళ ప్లాన్ ప్రకారం అంటే ఇంతమంది జన సమీకరణ చేస్తామని చెప్పినా కూడా అంతకు డబల్ వస్తారే తప్పితే తక్కువ వచ్చే అవకాశం ఉండదు. ఎట్లా చెప్పగలుగుతారు చెప్పండి? ఇప్పుడు పల్నాడు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తి పాపం కార్యకర్తను మానసికంగా ఇబ్బందులు గురి చేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఆ వ్యక్తి యొక్క ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి ఒక కార్యక్రమం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్టుకున్నారు. అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో రూల్స్ పెట్టారనమాట. ఏం రూల్స్ పెట్టారు చూడండి. వాళ్ళు తాడేపల్లి నుంచి 76 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి రావడానికి. సో ఇక్కడికి వచ్చేటువంటి క్రమంలో ఎంతమంది వస్తారు, ఎన్ని వెహికల్స్ వస్తారు, డ్రైవర్ ఎవరు, ఫోన్ నెంబర్ ఏంటి, దీని బాధ్యత ఎవరు, అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో ఏదైతే విగ్రహం ఏర్పాటు చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడి వరకు ఆ లొకేషన్ వరకు 19.5 కిలోమీటర్ ఉంటుంది. సో ఆ వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఒక 600 మీటర్లు ఎక్కడనో 10 ఫీట్ల వెడల్పై రోడ్డు ఉంటుందంట. ఆ రోడ్డు ఉన్నప్పుడు స్టాంపేడ్ జరగడానికి అవకాశం ఉంటుంది. 30,000 మందికి అక్కడ ఎక్కడో భోజనాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది. సో ఈ రకంగా చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. సో గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. కాబట్టి గతంలో జరిగినటువంటి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీకు మేము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్తా ఉన్నారు. ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు, ఆ వెహికల్ నడిపే వాళ్ళు ఎవరు, దీని మెయింటెనెన్స్ ఎవరు, ఇట్లా అన్నీ వీళ్ళకు చెప్పాలని చెప్పి ఒక ఫామ్ కూడా ఇచ్చారంట. ఆ ఫామ్లో ఇవన్నీ చెప్పాలి. మీరు అవన్నీ చెప్పలేదు కాబట్టి మీ పర్యటనకు సంబంధించి మేము పర్మిషన్ ఇవ్వడం లేదు. అంటే ఇది ఎట్లా ఉందంటే గోటితో పోయేదాన్ని గొడ్డెల్లాగా తెచ్చుకుంటున్నారు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తున్నప్పుడు ఈ కూటమి ఆపుతుందంటే దాని అర్థం ఏంటి? భయపడుతున్నారు అని అర్థం. అంతకుమించి వేరే అనుకోవడానికి అవకాశమే లేదు. మొన్న పొదిలికి వెళ్ళారు, సక్సెస్. అంతకుముందు వేరే ప్రాంతానికి వెళ్ళారు, సక్సెస్. ఇక్కడ జన సమీకరణ అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారంటే జనాలు వస్తారు, అభిమానులు ఖచ్చితంగా వస్తారు. అదే నియోజకవర్గంలో కాదు, పక్క నియోజకవర్గాల నుంచి వస్తారు. రాప్తాడులో ఏ రకంగా వచ్చారు? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? వైసీపీ పార్టీ ఊహించలేదు అంత క్రౌడ్ వచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా, అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలబడాలని చెప్పి డిసైడ్ అయ్యారు. వాళ్ళు కేసులు పెట్టినా ఏం పెట్టినా కొన్ని చోట్లయితే ఇట్లా కొన్ని చోట్ల పొదిలి నియోజకవర్గం, పొదిలి ప్రాంతానికి సంబంధించి పోలీసులు అందులో పాల్గొన్న వాళ్ళు దాడులు చేశారు, రెచ్చగొట్టారు అని చెప్పి అరెస్ట్ చేస్తామంటే బ్యాగులు పట్టుకొని రెడీగా ఉన్నారంట. ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు, సరే మేము ఏదైతే అదైతుంది, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే కానీ వెళ్ళిపోండి, మేము చూసుకుంటాం, ఇంతకన్నా ఏం చేస్తారని చెప్పి. ఏ స్టేషన్ తీసుకుపోతారో తీసుకుపోండి, ఎన్ని రోజులు పెడతారో పెట్టండి అని చెప్పి అంత ఓపెన్గా అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినారంట కార్యకర్తలు. సో అలాంటి అభిమానాన్ని ఆపాలి. ఇప్పుడు ఈ విగ్రహావిష్కరణ కూడా జరగకూడదు. కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేయకూడదు, జనాలకు వెళ్ళకూడదు. జనాలకు వెళ్తే ఆ సమస్యల గురించి మాట్లాడితే పబ్లిక్ జనాలకు వస్తున్నటువంటి క్రేజ్కి సంబంధించి మాట్లాడతారు. ఇంత పబ్లిక్ ఎట్లా వస్తున్నారని చెప్పి మాట్లాడతారు. ఇంత పబ్లిక్ ఉన్న జగన్మోహన్ రెడ్డి మొన్న ఎట్లా ఓడిపోయారని మాట్లాడతారు. ఇదంతా మనకు ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఇది ఆపుతున్నట్టుగానే ఉంది. ఇందులో వేరే అర్థమే ఉంది ఇంకా. సో ఇట్లా రూల్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని జనాలకు వెళ్లకుండా ఆపాలని ట్రై చేస్తే జరిగేది ఏంటంటే గతం ఒక్కసారి చూడాలి. వీళ్ళు గత చరిత్ర చూసి సో గతంలో ఇవి జరిగాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. కానీ గతంలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఆపితే ఏం జరిగిందని దాని గురించి వీళ్ళు ఆలోచించడం లేదు. సోనియా గాంధీ గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తానంటే లేదు నువ్వు వెళ్ళొద్దు, వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని చెప్పారు. లేదు, ఇది పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. మనం వాళ్ళ ఇంట్లో బాధ ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పలకరించాలని, వాళ్ళని ఇక్కడికి పిలుచుకోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే అక్కడికి వెళ్ళి పార్టీని కాదని, కష్టాలు వస్తాయని తెలిసి, అది ముళ్ళ బాట అని తెలిసి అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా, కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చినా కూడా భయపడలేదు. పెద్ద పార్టీ అయినా కూడా భయపడలేదు. ఆ తర్వాత ఏం జరిగింది, దాని ఫలితం ఏంటి అందరికీ తెలుసు. అదే ఆలోచించాలి ఇక్కడ. సో మన రూల్స్ గురించి మాట్లాడకూడదు. ఆ రూల్స్ మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మరి కందుకూరులో కానీ అనేక ప్రాంతాల్లో కానీ పుష్కరాల సందర్భంగా కానీ మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని మనం చూసాం. ఎంతమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాని గురించి మనం మాట్లాడామా? దాని గురించి మనం అప్పుడు ఏమైనా రూల్స్ పెట్టామా? అప్పుడు లేదు కదా. అప్పుడు గుర్తుకు రావు రూల్స్.
వీళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత కూడా జరిగింది కదా, తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, సింహాద్రి ఆలయంలో పుణ్యక్షేత్రంలో కూడా గోడ కూలిపోయింది, అనేక అనేక సంఘటనలు జరిగాయి కదా. మరి అప్పుడు రూల్స్ ఇవన్నీ గుర్తుకురావు, వీళ్ళు బయటికి వెళ్తే గుర్తుకురావు, వీళ్ళు మీటింగ్లు పెడితే గుర్తుకురావు. మొన్న మహానాడు సభ పెట్టారు, వాళ్ళు ఏమన్నా ఇట్లా మీరు ఫామ్ ఇచ్చారా, వాళ్ళకి ఫామ్ ఇస్తే ఇంతమంది వస్తారని చెప్పారా? 5 లక్షల మంది వచ్చారని చెప్పారు కదా. మరి 5 లక్షల మందికి భోజనాలు పెట్టామని చెప్పారు కదా, అంతకు మించి కూడా వచ్చారని చెప్పారు కదా. అప్పుడు కూడా ఇట్లా ఫామ్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి, ఇక దీనికి ఎవరు బాధ్యులు, దీన్ని ఎవరు తీసుకుంటారు, ఇక్కడ మెయింటెనెన్స్ అక్కడ మెయింటెనెన్స్ అని చెప్పారా? లేదు కదా. ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఇంతకు మించి వెహికల్స్ పోకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 వెహికల్స్ వెళ్ళాలంట. జగన్మోహన్ రెడ్డి 3 వెహికల్స్లోనే వెళ్తాడు, లేదా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోతాడు. కానీ వచ్చే జనాలను, వచ్చే అభిమానులు ఆపలేరు కదా. ఆపగలరా? ఆపగలిగే శక్తి ఉందా? ఏమనంటే ఇప్పుడు ఏమైతే చట్టం రూలు ఇవన్నీ మేము పాటిస్తామంటారు. ఇదే చట్టం ఇదే రూలు జగన్ 2.0 అని చెప్తా ఉన్నారు వైసీపీ పార్టీ. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా వాళ్ళు కూడా పాటిస్తారు రూల్స్ అన్ని, ఇవన్నీ కూడా. అప్పుడు కూడా ఇదే రకంగా చేస్తారు వాళ్ళు. సో కర్మ రిటర్న్స్ అని చెప్తా ఉన్నారు పదే పదే. పోలీస్ అధికారులు కానీ నాయకులు కానీ చట్టానికి లోబడి న్యాయానికి లోబడి మీరు ఏ పనైనా చేయండి, మేము దానికి ఒప్పుకుంటాం. దాన్ని అతిక్రమించి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు మారుతాయి, దీన్ని నమ్ముకొని మీరు తప్పు చేయకండి. తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని ఫలితం మేము అధికారంలోకి వస్తే ఉంటుంది అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ రూల్స్ చెప్తా ఉన్నారనమాట. ఈ రూల్ ప్రకారం ఆపుతా ఉన్నాము అంటే వాళ్ళు ఏంటి, అదే మేము ఫామ్ ఇచ్చాం, దానికి ఆన్సర్ ఇవ్వలేదు, అందుకే ఆపేసాం అని చెప్పేటువంటి ప్రయత్నం. మొన్న పొదిలీలు కూడా అదే రకంగా చేశారు. పొదిలీలు జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇచ్చారు, ఇటువైపు ఒక 40 మంది టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చి రాళ్ళ దాడి, చెప్పుల దాడి చేయించారు. సో తప్పంతా వైసీపీ పార్టీదని చెప్పారు. తీరా వైసీపీ పార్టీ ఆ వీడియో క్లిప్పింగ్స్ ఎవరు రెచ్చగొట్టారు ఏందని దాని వీడియో క్లిప్పింగ్ బయట పెట్టారు. జనాలకు అర్థమైపోయింది, ఇది కావాలని రెచ్చగొడతా ఉన్నారు కదా అని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు కూడా అదే రకంగా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నారు వీళ్ళు. చేతిలో వీళ్ళు కూర్చున్నటువంటి సింహాసనాన్ని, ఆ సీఎం పీఠాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పగించడానికి వీళ్ళే పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్టుగానే ఉంది. ఈ 1 year పాలననే వీళ్ళు ఫెయిల్యూరు. మళ్ళీ ఇప్పుడు ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి జనాలకు వెళ్తున్నప్పుడు దీన్ని అడ్డుకుంటే ఇంకా ఫెయిల్యూర్ అవుతారు. మీరు ఇప్పుడు జనాలు రాకుండా అడ్డుకోగలుగుతారు, అభిమానం రాకుండా అడ్డుకోగలుగుతారు, కానీ ఎలక్షన్ టైంలో ఓట్లు వేసేటప్పుడు అడ్డుకోలేరు కదా. అంటే కొంతమంది అంటారు అనుకోండి ఈవీఎంలోనే వాళ్ళు గెలుస్తారని చెప్పి. సో ఎప్పుడూ ఈవీఎంలో పనిచేస్తాయి, ఎప్పుడు ఈవీఎంలతోనే గెలుస్తారనుకుంటే పొరపాటు. అది ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది, ప్రజల్లో నీతి నిజాయితీ ఇంకా బతికే ఉంది. సో అది ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా నిజం గెలుస్తుంది, కాకపోతే ఒకరోజు అటు ఇటుగా. అంతేగాని ఇట్లా అనవసరంగా అడ్డుకొని ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డికి మీరే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇందులో ఏమాత్రం డౌటే లేదు. సోషల్ మీడియా వేదిక కానీ పొలిటికల్ సర్కిల్ కానీ జరుగుతుంది ఏంటంటే భయం మొదలైంది అని చెప్పి మీ మీడియాలో అదే చెప్తా ఉన్నారు, సోషల్ మీడియా వేదికకి అదే చర్చ జరుగుతూ ఉంది. జగన్ మళ్ళీ వస్తాడేమో, మళ్ళీ వస్తే ఏంది పరిస్థితి అని వీళ్ళు అడిగితే, లేదు భూతాన్ని భూస్థాపితం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళలో ఎక్కడో చోట భయం ఉంది కదా. ఆ భయం ఉంది కాబట్టి జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నప్పుడు జనాలు వస్తున్నారు కాబట్టి, విపరీతమైన క్రౌడ్ వస్తుంది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం కల్పిస్తారేమో, మళ్ళీ మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందేమో, ఎట్లా అడ్డుకోవాలి, ఈ రకంగా అడ్డుకోవాలని రూల్స్ ఇవన్నీ చట్టం న్యాయం అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మనం ఏదైతే చేస్తామో అది తిరిగి మనకే తగులుతుంది, రిటర్న్ అవుతుంది అది. సో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా నడుస్తుంది, రూల్స్ చట్టం అని చెప్పి నడిపించుకోగలుగుతారు. కానీ ఒకసారి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎవరైతే మీ వల్ల ఇబ్బందులు పడ్డారో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పదే పదే చెప్తా ఉన్నారు కదా, ఎక్కడున్నా వదిలిపెట్టమని, జగన్ 2.0 ద్వారా ఖచ్చితంగా ప్రతిదీ కూడా తిరిగిస్తామని ఏదో చెప్తా ఉన్నారో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బలంగా చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు వాళ్ళు. సో చూడాలి మరి ఈ కూటమి అయితే పల్నాడు టూర్ వెళ్లకుండా బ్రేకులు వేస్తూ ఉందో, ఆంక్షలు పెడతా ఉందో, మరి జగన్మోహన్ రెడ్డి భయపడి ఆగిపోతాడా, లేకపోతే తను అనుకున్న కార్యక్రమం ఏదైతే చేయాలనుకున్న దాన్ని చేసే భాగంగా మరి పల్నాడు వెళ్తాడనేది చాలా ఆసక్తికరంగా మారింది.